జగన్ పై రాళ్ల దాడి కాదు, రాయితో దాడి. జగన్ నుదుటిపై గాయం. ఈ వార్త విన్న వాళ్ళందరికీ, చూసిన వారందరికీ తప్పనిసరిగా కొంత భయాన్ని, ఆందోళనను కల్పించే వార్తే. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే వారందరికీ తప్పనిసరిగా ఆందోళన కలిగిస్తుంది. ఇటువంటి సంఘటనలు ఏ నాయకుడికి జరిగినా అందరూ తప్పనిసరిగా ఖండించాల్సిందే. కానీ ప్రస్తుతం మన రాజ్య వ్యవస్థలో ఇటువంటి సంఘటనలు ఒక కపట నాటకానికి తెరదీస్తున్నాయి. ఈ దుర్ఘటనను ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ పట్లే అని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటే, కాదు ఇటువంటి సానుభూతి నాటకాలు వైసీపీ వాళ్ళకు అలవాటే అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి విమర్శలు చేస్తున్నారు. మా జగన్ గారి సభలకు జనాలు విరగబడి వస్తున్నారు. అది చూసి ఓర్వలేక తెలుగుదేశం నాయకులు చేస్తున్న దాడి అని వైసీపీ వాళ్ళు ఈ నిందన తెలుగుదేశం పార్టీ మీద నెట్టివేస్తున్నారు. ఈ రోజుల్లో ఏ చిన్న నాయకుడి సభ అన్నా జనాలు విపరీతంగా రావడం జరుగుతుంది. అది కాకుండా ఈ సమయంలో ఎదుటిపక్ష నాయకులపై దాడులు చేస్తే లాభం ఎవరికి ఉంటుంది? ప్రజల సానుభూతి ఎవరి పక్షాన ఉంటుందో తెలియదు కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువంటి తెలివి తక్కువ పని చేస్తారని అనుకోలేం. గతంలో కోడికత్తి ఉదంతం జరిగింది కాబట్టి ఆ సంఘటన ద్వారా ప్రజల సానుభూతిని పొంది, అలాగే సొంత బాబాయి దారుణ హత్య జరిగిన తీరు, ఆ రెండింటి సంఘటనలకు దోషులు ఎవరైనా చట్టపరిధిలో ఇప్పటివరకు తెలియకపోయినా వాటిని నడిపించింది మాత్రం వైసీపీ వారే అనేది ప్రజలందరూ నమ్ముతున్న నిజాలు. ఆ రెండు సంఘటనల సానుభూతి ద్వారానే వైసీపీ వారు అధికారంలోకి వచ్చారనేది ప్రతిపక్ష పార్టీ వాళ్ళ అభిప్రాయం. కానీ చూపించిన దరిద్రాన్ని పదే పదే చూసి కన్నీళ్లు పెట్టుకునేంత అమాయక పరిస్థితిలో మన ప్రజలు లేరనేది గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీ రామారావు మీద మల్లెల బాబ్జీ దాడి నుంచి చూస్తే, రామారావు పదిబీచుతి, చంద్రబాబు మీద అలిపిరి బాంబు ఘటన, చిరంజీవి మీద కోడిగుడ్ల దాడి, వైఎస్ఆర్ దారుణ మరణం, కోడికత్తు సంఘటన, బాబాయి మీద గొడ్డలిపోడు, వీటిలో ఎక్కడా కూడా ప్రజల సానుభూతి కనబడదు. కూటమి ద్వారా రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది మా పార్టీనే అనే బలమైన విశ్వాసంతో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్లకు ఇటువంటి దుందుడుకు పిల్ల చేష్టల పనులు చేయాల్సిన అవసరం లేదు. అలాగని తామేదో గత 5 సంవత్సరాలలో ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చాలా మంచి పాలన ఇచ్చాం, ప్రజలందరూ తిరిగి తమకే పట్టం కట్టబోతున్నారు, 175 సీట్లలో తామే గెలవబోతున్నాం అనుకునే వైసీపీ వాళ్లకు ఇటువంటి సానుభూతి నాటకాలు ఆడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇరు పార్టీల వాళ్ళు మంచి శుద్ధపూసలే, కానీ రాయితో దాడి చేసింది ఎవరు? అభివృద్ధి లేదు, ఉపాధి లేదు, సరైన రోడ్లు లేవు, ప్రమాణాలతో కూడిన విద్య లేదు, మెరుగైన ఆరోగ్య వసతులు లేవు. కేవలం సంక్షేమం పేరుతో భిక్షగాడి చేస్తున్నట్లు, సంవత్సరానికి 4 రూపాయలు ఇస్తున్నట్లు నాటకాలు ఆడుతున్న ఈ రాజకీయ నాయకుల వేషాలు, కపట నాటకాలకు విసిగిపోయి తమ జీవితాలు ఎంతలా దిగజారిపోవడానికి ఈ నాయకుల మోసకారి మాటలే కారణమన్న నిజాన్ని తెలుసుకున్న సామాన్య ప్రజానీకం నుంచి వచ్చిన ప్రశ్నే ఈ రాయి అని అందరు నాయకులు గమనిస్తే మంచిది. ముందు ఇలాంటి వాళ్ళు చాలా పడతాయి, జాగ్రత్త. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్.